మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మనకు ఒక మెయిన్గా మాట్లాడితే ఒక 4 రకాల రొమ్ము క్యాన్సర్స్ ఉంటాయి. ఆ 4 రకంలో ఏ రకం వస్తుంది అన్న దాన్ని బట్టి ఒక 5 నుంచి 6 ట్రీట్మెంట్స్ వరకు, 5-6 రకాల రొమ్ము క్యాన్సర్లు ఉన్నాయా? 4 రకాల వరకు క్లినికల్గా 4 రకాలు ఇంపార్టెంట్ అండి మనకి. సో ఆ 4 రకాలని బేస్ చేసుకొని తెలుసుకోవచ్చా? సో ఐహెచ్సి మార్కర్స్ అంటే ఏంటంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్ స్టేటస్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ స్టేటస్, HER2 రిసెప్టార్ స్టేటస్ మనం తెలుసుకుంటాము. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని రొమ్ము క్యాన్సర్ని లుమినల్ A, లుమినల్ B, HER2 ఎన్రిచ్డ్, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని 4 విధాలుగా మనం విభజిస్తాము. ఈ 4టిలోకి లుమినల్ A టైప్ ER/PR పాజిటివ్ ఉన్న రొమ్ము క్యాన్సర్స్ చాలా మంచివి. వెరాజ్ ట్రిపుల్ నెగటివ్ అంటే ఈ 3 నెగటివ్ ఉన్నవి చాలా డేంజరస్ టైప్ ఆఫ్. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 రకాలు ఉంటే అవి తిరిగి వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు, 4వ రకం మాత్రం కొంచెం క్రిటికల్ అంటున్నారు. 4వ రకం ఏంటంటే చాలా అగ్రెసివ్ డిజీజ్ అండి. వాళ్ళు కోలుకోరు అన్నది ఏం లేదండి. ఇది ఒక రకం కింద. కానీ మళ్ళీ ఈ రకంలో కూడా మళ్ళీ ఆ రొమ్ము క్యాన్సర్ని మనం ఈ 4 స్టేజెస్లో ఏ స్టేజ్లో డిటెక్ట్ చేసామన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం మొదటి స్టేజ్లో కనుక కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంకా చాలా బాగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మనం అన్ని ట్రీట్మెంట్స్ వాళ్ళకి పెడతాం కాబట్టి. సో యూజువల్గా ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ జన్యుపరమైన లోపాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట వీళ్ళలో. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం 5 రకాల ట్రీట్మెంట్లు మెయిన్గా వాడతామండి. ఫస్ట్ ఏంటంటే సర్జరీ అన్నది ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఆధునిక పద్ధతుల్లో బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అనేది చాలా ఎక్కువగా మనం ప్రోత్సహిస్తున్నాం. అంటే ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ వస్తే చాలా పెద్ద సర్జరీ చేసేవాళ్ళు. రొమ్ముని మళ్ళీ రొమ్ము కింద ఉన్న మాంసాన్ని అంతా కూడా తీసేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు వస్తున్న ఈ రేడియేషన్ వల్ల, కీమోథెరపీల వల్ల మనం మొత్తం రొమ్ముని తీసేయకుండా ఓన్లీ గడ్డ వరకు మాత్రమే తీసే అవకాశం కూడా ఉందన్నమాట. దాన్ని మనం బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటాము. అది ఒక పద్ధతి. కొన్ని స్టేజెస్లో గడ్డ వరకు తీయగలిగే పరిస్థితులు లేనప్పుడు అప్పుడు రొమ్ము మొత్తం తీసేస్తామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్టెక్టమీ. ఓకే, సో సర్జరీలో 2 విధానాలు, గడ్డ వరకు తీయడం, రొమ్ము మొత్తం తీయడం. ఓకే, అది ఎవరికి ఏది ప్రిఫర్ చేస్తాము అన్నది అది పేషెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రెండోది కీమోథెరపీ. సో క్యాన్సర్ మందుల్ని కీమోథెరపీ అంటాము. సో కీమోథెరపీ అన్నది అన్ని క్యాన్సర్లకి, అంటే ఏ స్టేజ్లో ఉన్న ఏ రకమైన క్యాన్సర్ అయినా కీమోథెరపీ అనేది కంపల్సరీ. మూడోది రేడియేషన్. సో రేడియేషన్ థెరపీ అన్నది దానికి ఇప్పుడు గడ్డ వరకు తీస్తే రేడియేషన్ అన్నది కంపల్సరీ ఇవ్వాలి. అది కాకుండా కొంచెం స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఖచ్చితంగా రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4వ ట్రీట్మెంట్ ఏంటి అంటే టార్గెటెడ్ థెరపీ. ఇప్పుడు మీకు ఇందాక HER2 రిసెప్టార్ స్టేటస్ అని చెప్పాను కదా. సో ఈ HER2 పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి కొన్ని యాంటీబాడీస్ అన్నవి ఇస్తామన్నమాట. అది టార్గెటెడ్ థెరపీ అంటాం. నెక్స్ట్ లాస్ట్ది ఏంటి అంటే హార్మోనల్ థెరపీ. ఇప్పుడు ఈ ER/PR అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ థెరపీ అని ఒక చిన్న ట్యాబ్లెట్ని మనం ఇస్తాం. మళ్ళీ అందులో కూడా మెనోపాజ్ రాని వాళ్ళకి ఒక రకం ఇస్తాము, మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి ఒక రకం ఇస్తాం. మొత్తం మీద ఈ 5 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ 5లో ఎన్ని ట్రీట్మెంట్లు ఒక పేషెంట్కి పడతాయి అన్నది ఆ పేషెంట్ ఉన్న స్టేజ్ని బట్టి అండ్ ఆ 4 టైప్స్లో వచ్చిన రకాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. వీటిలో అన్నిటికంటే చాలా కష్టం ఒక పేషెంట్కి కీమోథెరపీ అని విన్నామండి. దానివల్ల చాలా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి అని విన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? కీమోథెరపీ అంటే నిజంగానే చాలామంది పేషెంట్స్ భయపడేది దానికేనండి. ఎందుకంటే అసలు క్యాన్సర్ పేషెంట్ అనగానే ముందు చాలామంది జుట్టు లేకుండా బాల్డ్గా కనిపించడం అనేది చూస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే కీమోథెరపీ వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో జుట్టు ఊడిపోవడము, విపరీతమైన నీరసానికి లోనవ్వడము, ఆ కీమోథెరపీ మందులు వాడేటప్పుడు ఇతర ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ రావడము, ఇట్లాంటి బరువు బాగా తగ్గిపోవడము, ఆహారం సరిగ్గా తినాలనిపించకపోవడం, వాంతులు ఎక్కువ అయిపోవడం, ఇలాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీ వల్ల ఉంటాయి. సో కాకపోతే కీమోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, చాలా
బాగా పనిచేసే ట్రీట్మెంట్. బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పేషెంట్స్ కొంచెం కీమోథెరపీకి భయపడతారు. అంటే వన్స్ ఇంకా క్యాన్సర్ వచ్చింది వాళ్ళకి అంటే ఫస్ట్ ఉధృతంగా ఉంటుంది, తర్వాత జీవితాంతం కాస్త డిలేడ్ పీరియడ్స్లో అయినా సరే వాళ్ళకి ఈ సైకిల్స్ ఉంటాయి అని విన్నాను. ఇది కరెక్టేనా? ఇది మళ్ళీ దాని స్టేజ్ని బట్టే ఉంటుందండి. యూజువల్గా సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే ఇద్దరు ఆపరేషన్తో స్టార్ట్ చేస్తాం లేదా కీమోథెరపీతో స్టార్ట్ చేస్తాము. సో కీమో, సర్జరీ, కీమో, రేడియేషన్, తర్వాత నేను చెప్పిన టార్గెటెడ్ థెరపీ ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ఇస్తాము. తర్వాత హార్మోనల్ ట్రీట్మెంట్ అప్ టు 5 years వరకు ఇస్తాము. అంటే ఆల్మోస్ట్ ఇంకా జీవితాంతం వాడుతున్నట్లే మందులు. కాకపోతే 20 ఏళ్ల కిందట రొమ్ము క్యాన్సర్ వచ్చి ఇప్పటికీ ఫాలోఅప్కి అంటే వన్స్ 5 years క్రాస్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి కుదిరినప్పుడు వస్తూ ఉంటారండి. సో వాళ్ళు ఫాలోఅప్కి వచ్చినప్పుడు ఈదర్ 6 monthsకి ఒకసారి వచ్చినప్పుడు, 1 yearకి ఒకసారి వచ్చినప్పుడు, ఈవెన్ 20 years తర్వాత కూడా సర్వైవల్ బాగుండి మళ్ళీ రికరెన్స్ లేని పేషెంట్స్ని కూడా నేను చూశాను. సో జీవితాంతం అని అనలేము, బట్ మొదటి 5 ఏళ్ళు ఏ క్యాన్సర్కైనా మొదటి 5 ఏళ్ళు అన్నవి చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా ఆడవాళ్ళలో ఈ ఇన్నర్ గార్మెంట్స్ టైట్గా ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని ఒక వార్త మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అది వాస్తవం అయితే కాదండి. టైట్ ఇన్నర్వేర్ వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు. లాస్ట్ టైం కూడా మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు డియోడ్రెన్స్ ప్రస్తావన మీ దగ్గర తీసుకొచ్చాను. డియోడ్రెన్స్కి ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి లింక్ ఉందా అని. కానీ దాని తర్వాత కూడా మీరు చాలా క్లియర్గా చెప్పారు ఎలాంటి పాత్ర లేదని. కానీ దాని తర్వాత కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే ఒక చోట చూశాను, వన్ హూ యూజెస్ మోర్ లిప్స్టిక్స్, వన్ who uses more perfumes, one who uses more of chemical exposure on the skin are more prone to cancers, especially breast cancer అని విన్నాను. మరి అదేంటి? యాక్చువల్గా డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి ఎక్కడ మనకి స్టడీస్ లేవండి. కానీ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఈ పర్ఫ్యూమ్స్ వీటన్నిటి వల్ల సమ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం పర్ఫ్యూమ్ వేసుకోగానే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేస్తుంది అన్నది ఎక్కడ స్టడీస్ లేవు. కానీ పర్ఫ్యూమ్స్ వాడడం వల్ల కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతాయి అన్నది ఉంది.